అందరికీ నమస్కారం. నా పేరు సుమంత్, సర్జికల్ ఆంకాలజిస్ట్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. సో ఈరోజు కొన్ని క్యాన్సర్ మీద ఉన్న అపోహల గురించి మాట్లాడదాం. సో జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు, క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు కంప్లీట్గా క్యూర్ అయిపోతుందా అనేది అడుగుతుంటారు. సో యూజువల్గా చెప్పాలంటే అదే, మనం క్యాన్సర్లో మనం స్టేజింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండవది క్యాన్సర్ యొక్క లొకేషన్. సో యూజువల్గా మనం సర్జరీ అటెంప్ట్ చేసినప్పుడు అందులో మనం దాన్ని కంప్లీట్గా క్లియర్ చేయడానికి ఉద్దేశంతో చేస్తున్నామా, లేదంటే డీబల్కింగ్ అంటే ఉన్న క్యాన్సర్ని లోడ్ తగ్గించే ఉద్దేశంతో చేస్తున్నామా, ఆర్ ఆఖరిగా ప్యాలియేటివ్ సర్జరీ అంటే ఉన్న రోజులు పేషెంట్కి ఇబ్బంది లేకుండా క్వాలిటీ ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో చేస్తున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో యూజువల్గా క్లియరెన్స్ అనేది మొత్తం అచీవ్ చేయగలుగుతున్నాం అన్నప్పుడు మనం చేసే దాన్ని అటెంప్ట్ని డెఫినెటివ్ ఆర్ క్యూరేటివ్ సర్జరీస్ అంటాం. సో ఈ సర్జరీస్ అటెంప్ట్ చేసినప్పుడు కంప్లీట్గా మనం లీజన్ అంటే క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తీయగలిగే లట్టు ఉన్నప్పుడే మనం ఈ సర్జరీ అనేది అటెంప్ట్ చేస్తాం. సో ఒకసారి మనం సర్జరీ చేసి మొత్తం క్లియరెన్స్ అయిపోయిన తర్వాత మనం చూసుకునేది ఏంటంటే మార్జిన్స్ అంటాం. సో పోస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చిన రిపోర్ట్లో మార్జిన్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత స్టేజింగ్, దాన్ని బట్టి ప్రాపర్ స్టేజింగ్ అనేది కూడా వచ్చేస్తుంది మనకి. సో ఇంకెక్కడికన్నా స్ప్రెడ్ అయిందా, మైక్రోస్కోపిక్ డిసీజ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ ఇమేజింగ్లో వచ్చే స్టేజింగ్ వేరు, పోస్ట్ ఆఫ్ సర్జరీలో వచ్చే స్టేజింగ్ వేరు. సో ఇవన్నీ ద్వారా మనకి అచీవ్మెంట్లో మనకి కంప్లీట్ క్లియరెన్స్ వచ్చిందా లేదా, కంప్లీట్ క్లియరెన్స్ అచీవ్ చేయగలిగామా లేదా అనేది మనకి డిఫైన్ అవుతుంది. సో డెఫినెట్గా సర్జరీ కరెక్ట్ స్టేజ్లో చేసుకుని కరెక్ట్గా టెక్నిక్ వాడి చేసుకుంటే కంప్లీట్గా క్లియరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది.